ఏ తెలంగాణ రావడానికైతే ఏ ఒక్కరు పులితోటలో నరకాయ పెట్టినోడు కాదు, పెద్ద ప్రొఫెసర్ సీతారామయ్య గారు మర్చిపోయినారు. ఇవారు కూడా ఇవాళ మేము 10 సంవత్సరాల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం తర్వాత నిన్న జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఒకటి, తెలంగాణ అందరి ఆకాంక్షల మేరకు అందరి భాగస్వామ్యంతో ఏర్పడ్డది. ఈ తెలంగాణ అందరి యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడేటువంటి విధంగా మా ప్రభుత్వం వ్యవహారం చేస్తుందనే మాట మరొక్కసారి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మనం తెలంగాణ పోరాటం చేసింది నీళ్లు, నిధులు, నియామకాలు మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి. ఆనాడు నిజాంకు వ్యతిరేకంగా భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం అని కొట్లాడితే ఈనాడు మళ్ళీ తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం కోసం కొట్లాడిన తర్వాత నేనేం జరిగిందో చెప్పలే. కానీ ఇవాళ 10 సంవత్సరాలుగా జరిగినటువంటి పని ఇప్పుడు తెలంగాణకు సంబంధించి అమరులను గౌరవించుకునే విషయం కావచ్చు, వారి కుటుంబాలను ఆదుకునే విషయం కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి జిల్లా అధికారులకు కానీ ఉద్యమకారులకు కానీ ఒక నివేదిక తయారు చేయమని చెప్పడం కావచ్చు, వాళ్ళందరికీ సముచితంగా గౌరవము, సన్మానం ఇచ్చి భవిష్యత్ తెలంగాణ నిర్మాణంలో వాళ్ళందరినీ భాగస్వామ్యం చేయాలనేటువంటి ఈ ప్రభుత్వ ఆలోచన సందర్భంగా మీ అందరికీ భాగస్వామ్యం చేసుకుంటా ఉన్నాం. ఇవాళ తెలంగాణ 11వ ఆవిర్భావ సభ లోపల మేము ఎన్నికలకు ముందు ఇచ్చిన విధంగా, హామీ ఇచ్చిన విధంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాల్లో ఎవరెవరికైతే ఉద్యోగాలలో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం, 25,000 పెన్షన్ ఇచ్చే కార్యక్రమంతో పాటుగా తెలంగాణ ఉద్యమం లోపల కొన్ని నియమ నిబంధనలకు జైలుకి వెళ్ళిన ఇతరత్ర కొన్ని కమిటీ పెద్ద మనుషులు వేసే విధంగా ఎలిజిబిలిటీ నిర్ణయం చేస్తారో దాని ప్రకారంగా, ఎందుకంటే 3 కోట్ల మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. కానీ ఎవరైతే ఉద్యమ పాత్రలలో క్రియాశీలక వ్యవహరించి నష్టపోయి ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా గౌరవంగా ఆత్మగౌరవం దొరకలేదో వాళ్ళని ఆదుకోవాలని వాళ్ళందరికీ వాళ్ళు ఉండేటువంటి ప్రాంతాల్లో 250 గజాల స్థలం ఇవ్వడమే కాదు, ఇంకా అనేక రకాలుగా ఆత్మ గౌరవాన్ని మర్యాదనిచ్చే విధంగా ఈ ప్రభుత్వ కార్యక్రమం ఉంటుందనే వాటి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఇంతకుముందే పెద్దలు చెప్పినారు, ఆనాడు కాకతీయులకు సంబంధించినటువంటి ఉత్సవాలు చిరంజీవి గారు మంత్రిగా ఉన్నప్పుడు జరిగినాయి. తప్పకుండా ప్రభుత్వం పక్షాన శాసనసభ పక్ష నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి పక్షాన, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారి పక్షాన, ఈ జిల్లా మంత్రులు సీతక్క గారు, కొండా సురేఖ గారు, ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పక్షాన, గౌరవ శాసనసభ్యుల పక్షాన తప్పకుండా ఈ సంవత్సరం ఘనంగా కాకతీయుల ఉత్సవాలు జరుపుకుందామనేటువంటి మాట కూడా సందర్భంగా మనం చేస్తాను. అదేవిధంగా మనం భవిష్యత్తు చాలా పార్లమెంట్ సభ్యులైనప్పుడు దేశంలో అనేక రాష్ట్రాలు తిరిగే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలు వాళ్ళ ప్రసంగాల తర్వాత, ఉదాహరణకు మహారాష్ట్ర తీసుకుంటే అది ఎటువంటి సమావేశమైన, అంతర్జాతీయ సమావేశమైన, దేశంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సమావేశమైన మహారాష్ట్రకు సంబంధించిన వక్తలు మాట్లాడుతూ ముగించే ముందు జై మహారాష్ట్ర అంటారు. అనధికారికంగా ప్రకటిస్తున్నా లేదా గవర్నమెంట్ రేపు పొద్దున క్యాబినెట్లో చర్చ చేసిన అధికారులు కావచ్చు, ప్రజలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, భవిష్యత్తులో మనం ఎవరం మాట్లాడిన ప్రసంగాన్ని ముగించే ముందు జై తెలంగాణ అనే ఒక నినాదాన్ని చట్టరీత్యా చేసి మనం కూడా అందరం ఆనాడు ఈ భావోద్వేగాల వ్యాప్తి, తెలంగాణ స్ఫూర్తి, అందరికంటే ముందు 29 రాష్ట్రాల్లో మనం ముందుండాలనేటువంటి కసి పనిచేసినట్టయితే ప్రతి ఒక్కరు కూడా గట్టిగా తెలంగాణ వచ్చిందని ఆరాంసే నిరంజీగా ఉంటే కూడా తప్పవుతుంది. మనం కాంపిటీషన్ స్పిరిట్ ఉన్నాం. ఎలా ప్రపంచమే ఒక భూగోళంగా మారిపోయి చిన్న ఇల్లుగా మారిపోయింది. మనకు మొన్న అమెరికా పోతే మన తెలంగాణకు సంబంధించిన అనేక మంది మేధావులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అందరికీ సంబంధించి వీలైనంత వరకు ప్రోత్సహించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మేధావులుగా ఉన్నటువంటి ఈ యొక్క గడ్డ కాకతీయ యూనివర్సిటీ యొక్క వేదిక కావాలనే పొద్దున అభివృద్ధికి ఇంకా అనేకమైనటువంటి అంశాలు తప్పకుండా ఈ ప్రాంతంలో ఇటు కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, నిజామాబాద్, ఈ యొక్క తెలంగాణ జిల్లాలో పాత 10 జిల్లాల్లో ఒక ప్రతిపాదికన అభివృద్ధి తీసుకుపోయే విధంగా కార్యక్రమం ఉంటుందనే మాట మనం చేస్తాను.